Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Jesus, our soulmate. Jesus, our soulmate. In other words, Jesus, our life partner. The text is from the book of Revelation, chapter 3, verse 20. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నీ అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదుము. వాక్య భాగంలో మనం చూస్తున్నాం. Jesus wants to have fellowship with us, to have intimate relationship with us. He wants to be with you, inside our life. You should become a soulmate in our life. మన జీవిత ప్రభువు నవతిక సంఘం చే వ్రాయబడింది. Christ was inside the hearts of the people. మన ముందు చూసే ప్రభు సంఘముల మధ్యమున దేవుడు సంఘం వెలుపట ఉన్నాడు, విశ్వాస జీవితం వెలుపట ఉన్నాడు. He wants to abide with us, to stay with us. మనతో సహవాసం చేయడానికి ఆశిస్తున్నాడు. We are not welcoming him. మనం ఆశించడం లేదు, ఆయన ఆహ్వానించడం లేదు. ఒంటరి జీవితం ఎంతవరకు మనం ఉంటాం? మన జీవితంలో నీకు అందరు భార్య ఉండవచ్చు, బిడ్డలు ఉండవచ్చు, కానీ చాలామంది కూడా ఒంటరితనం అనేది వాళ్ళ జీవితంలో పొందుతూనే ఉంటారు. అందరు ఉన్నప్పుడు కూడా వాళ్ళ జీవితంలో ఒంటరితనం ఉంటుంది. ప్రభువును ఆహ్వానించరు. అనగా మోస్ట్ సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్, వారంతకు వారే జీవిస్తుంటారు. వాళ్ళ జీవితంలో పంచుకోవడానికి షేర్ చేస్తే ఇష్టపడరు. ఇక్కడ 2 chairs ఉన్నాయి, ఒక చైర్స్ ఎంప్టీ. I should invite somebody else to take there. ఇక్కడ 2 cups ఉన్నాయి. ఇక్కడ ఫిలప్ చేయడం అక్కడ ఒక కప్ ఖాళీగా ఉన్నది. I should invite somebody to have a cup of coffee, to sit and have a cup of coffee, to have a talk, a friendly talk, to have a fellowship. చాలా అవసరం. నేను ఒంటరిగడ్డ కూర్చున్నాను ఇక్కడ. Nobody is there on the other side. చాలామంది అదే రీతిగా జీవితంలో ప్రభుత్వ సహవాసం చేయకుండా దే ఆర్ లీడింగ్ దేర్ ఓన్ లైఫ్ ఇన్ దేర్ ఓన్ వే. కానీ గాడ్ వాంట్స్ టు లివ్ ఇన్ యూ, నీలో ఉండటానికి ఆహ్వానించినట్లయితే నేను అతను నాతో కలిసి భోజనము చేయదమంటున్నాడు. దట్ ఈస్ ఫెలోషిప్. ఆ వాక్యభా గమనించే మధ్యాహ్నం లంచ్ మనం చాలా హడావుడిగా తింటుంటా వెళ్ళిపోతుంటారు. కానీ ఈవినింగ్ సపర్ గమనించినప్పుడు దే టేక్ టైం, లీజర్గా అందరూ కూర్చొని టైం స్పెండ్ చేసుకుంటూ సహవాసం చేస్తూ మాట్లాడుకుంటూ తినే సమయం అది. ప్రభు అదే రీతిగా మనతో మాట్లాడిన ఆశీస్సు దేవుడు ఉన్నాడు. గాడ్ వాంట్స్ టు గైడ్ యూ సైలెంట్ అండ్ వాంట్ టు హెల్ప్ యూ టు నావిగేట్ ద వాటర్స్ ఆఫ్ యువర్ లైఫ్. హీ ఈజ్ యువర్ రడర్ అండ్ హీ ఈజ్ యువర్ సోల్. your soul's anchor. ఆయన ఆత్మగా లంగర్ వల్ల పనిచేసే దేవుడు ఉంటున్నాడు. గైడ్ మే హెల్ప్ యూ. ఆయన మనతో ఆశిస్తున్నాడు. కానీ ఇన్వైట్ చీజ్ ఇంటు యువర్ హార్ట్. ఆయన బలవంతంగా లోపలికి రాడండి. నేను ఆహ్వానిస్తే ఆయన వస్తాడు. నీతో మాట్లాడిన ప్రభు ఆశిస్తున్నాడు. ఈజ్ లాంగింగ్ టు హ్యావ్ ఎ టాక్ విత్ యూ. ప్రభుతో మాట్లాడక ఎంతకాలమైనది, ప్రభుతో కూర్చున్నాక ఎంతకాలమైంది, ప్రభుతో సహవాసం చేయక ఎంతకాలమైంది. వాక్యం ద్వారా ప్రభుతో సహవాసం చేస్తాం, ప్రార్థన ద్వారా ప్రభుతో సహవాసం చేస్తాం. మన సహవాసం తండ్రి తన కుమార్తె ఉన్నదని భక్తి యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రస్తావించాడు. మనం ఉన్న ప్రభుతో షేర్ చేసుకోవాలి, సాధకమైన ప్రభుతో చెప్పుకోవాలి. ప్రభు విని ఆయన మన జవాబిచ్చే దేవుడు ఉన్నాడు, దారిపచ్చే దేవుడు ఉన్నాడు. నావిగేట్ ద వాటర్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఈజ్ ద రడర్ అండ్ ఈజ్ ద సెయిల్ ఆఫ్ యువర్ లైఫ్. విల్ లీడ్ సేఫ్లీ టు అదర్ షోర్. Jesus should become
సోల్ మేట్. ప్రభు ఆశిస్తున్నాడండి. యూ షుడ్ బికమ్ ఎ సోల్ మేట్. ఆశిస్తున్నావా? ప్రభు సహవాసాన్ని పొందుకు ఆశిస్తున్నావా? ఒకసారి ప్రశ్నించుకొని, ప్రభువా నాతో కూడా ఉండు నాయన, నాతో సహవాసం చేయి తండ్రి. ప్రభు తప్పకుండా యూ విల్ బికమ్ ఎ సోల్ మేట్. చక్కగా నడిపిస్తాడు, శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. నీ జీవిత ప్రయాణంలో ఆయనకు తోడుగా నడిపించే దేవుడు ఉన్నాడు. ఒక చుక్కానిగా ఉంటాడు, ఒక తెరసాపుగా ఉంటాడు, ఒక దిక్సూచిగా ఉంటాడు. నడిపించే దేవుడు ఆయనే కాబట్టి ఆయన స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువును ఆహ్వానించండి. ప్రభు సహవాసం ముందుకు సాగండి. ప్రభు మీకు తోడే ఉండదు కాక. మహోన్నతుడు యేసయ్య మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. చాలామంది మీతో సహవాసం చేయక ఒంటరిగా వారి జీవితాన్ని గడుపుతున్నారు మా తండ్రి. తద్వారా ఎంతో నష్టపోతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మా ప్రభువా, మీ వారి హృదయం వెలబట ఉన్నారు తండ్రి. లోపలికి రావాలని ఆశిస్తుండగా ప్రేమతో ఆహ్వానించిన ఆయన మీతో, మీరు మాతో సహవాసం చేయటకు, నేను మీతో, మీరు నాతో సహవాసం చేయటకు ప్రభువా అనువైన వాతావరణం కల్పించడానికి కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ప్రతిభను దర్శించిన ఆయన ఈ సహవాస భాగ్యం పొందుకొని వాళ్ళ జీవిత సోల్ మేట్గా ఉంచుకొని, లైఫ్ పార్ట్నర్గా ఉంచుకొని ముందుకు సాయటం కృపను ఇవ్వగల స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికైనా ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.